జేఏసీ నేతలు ఈరోజు గాంధీ భవన్ ముందు శాంతియుతంగా నిరసన చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి బీసీ ఉద్యమకారులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. బీసీ ఉద్యమకారులను అరెస్ట్ చేయడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఇలా రాష్ట్ర ప్రభుత్వం వారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ రిజర్వేషన్లు తగ్గించడం మీ వంతే, బీసీలను రాజకీయ ఊర్చకొత్తగడం మీ వంతే, బీసీలను అన్యాయంగా ఇలా నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసి బీసీ రిజర్వేషన్లను సర్పంచులు కాకుండా కుట్ర చేయడం మీ వంతే. నిరసన తెలిపే హక్కు కూడా లేదా? గాంధీ భవన్ దగ్గర నిరసన తెలిపొద్దా? ఇదే గాంధీ భవన్ వేదికగా 100 సార్లు మేము 42% రిజర్వేషన్లతో ఎన్నికలు పోతామని చెప్పారు కదా. అదే గాంధీ భవన్ వేదికగా చేసుకుని బీసీల ఓట్లు దొబ్బేసుకున్నారు కదా, బీసీలను జెండాలు మోయించుకుంటున్నారు కదా. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, బీసీల న్యాయమైన డిమాండ్ కోసం శాంతియుతంగా మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం, శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మీరు ఈ పోరాటానికి స్పందించాలి. వెంటనే అరెస్ట్ చేసినటువంటి బీసీ నేతలను విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు జోక్యం చేసుకుని అరెస్ట్ చేసినటువంటి బీసీ ఉద్యమకారులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ జేఏసీ. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గడం రాజకీయంగా మంటలు పుట్టిస్తుంది. బీసీ సంఘం నేతలు గాంధీ భవన్ ను ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు నిరసనగా గాంధీ భవన్ ని బీసీ సంఘాలు ముట్టడించడం జరిగింది. ప్రధానంగా జాట్ ఏదైతే బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే వర్కింగ్ చైర్మన్ అయినటువంటి జాదూర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క గాంధీ భవన్ ముట్టడించడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేశాక సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేది కూడా బీసీ సంఘాల ప్రధాన డిమాండ్ కనపడతా ఉంది. బీసీ రిజర్వేషన్లపై సీఎం నేతృత్వంలో అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలనేది కూడా వారు డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశంలోనైనా సరే బీసీ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. బీసీ రిజర్వేషన్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు నమ్మక ద్రోహం చేసిందనేది కూడా వారు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికలలో బీసీలను రాజకీయంగా ఊచకోత కొట్టారంటూ కూడా వారు ఏదైతే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బీసీలకు న్యాయం చేయకపోతే ఈసారి ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామనేది కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముట్టడిలో పాల్గొన్నటువంటి బీసీ నేతలను అరెస్టు చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడిలో బీసీ జేఏసీ నేతలు పలువురు నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. శాంతియుతంగా నిరసన తెలిపిన బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం అనేది కూడా వారు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అరెస్టు చేసిన బీసీ నేతలను తక్షణమే విడుదల చేయాలని, బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తాం. ఇప్పటికే అటు ప్రభుత్వం కూడా అటు ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 3 దశల్లో పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించడానికి కూడా ప్రభుత్వం ఏదైతే కార్యాచరణ తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాంతో పాటుగా ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా బీసీ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అటు మరో పక్క ప్రభుత్వ వాదన చూస్తే మాత్రం ఏదైతే గ్రామాలలో పరిపాలన అనేది కుంటుపడింది, గ్రామాభివృద్ధి అనేది కొంత ఏదైతే వెనకబడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఆవశ్యకత ఉంది అనేది కూడా అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ పార్టీ పరంగా తాము ఇస్తారన్నా కూడా పార్టీ పరంగా ఏ విధంగా ఇస్తారంటూ కూడా మరో పక్క గుర్తే లేని చోట పార్టీ పరంగా ఎలా ఇస్తారంటూ కూడా ప్రతిపక్షాలను ఏదైతే ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద అటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అటు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ ను ఏదైతే ముట్టడించినటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులను అరెస్టు చేసి దగ్గరలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. దీంతో పాటుగా వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, బీసీ సంఘాలు ఈ రోజుతో ఆగేటటువంటి పోరాటం అయితే కాదు, తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని కూడా తాము త్వరలోనే ముట్టడిస్తామనేది కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం కనుక ఎన్నికలకు వెళ్తే కనుక సహించేది లేదనేది కూడా
హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఎందుకని అటు కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్ లో ఎందుకు ఈ అంశం పైన మాట్లాడటం లేదు, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగానే మీరు ఇచ్చిన హామీనే కదా తాము అడుగుతున్నది అనేది కూడా వారు అంటున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుంది అనేది, కానీ మరోపక్క బీసీ సంఘాలు మాత్రం వారి పోరాటాన్ని కొనసాగిస్తామనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తం చూడాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకా ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకుంటారో వేచి చూడాలి. వంశీకృష్ణ, అయితే బీసీ రిజర్వేషన్లు తగ్గిన నేపథ్యంలో బీసీ సంఘ నాయకులు నేతలు గాంధీ భవన్ గేటు ముందు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే పెద్ద ఎత్తున వచ్చినటువంటి బీసీ సంఘాలు అంటే ఒక రకంగా మెరుపు నిరసనగా మనం చెప్పుకోవచ్చు, మెరుపు ధర్నాగా చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా రావడంతో కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంచెం షాక్ గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించినటువంటి బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దగ్గరలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలిస్తా ఉన్నారు. మరి కొంతమందిని ఇతర పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అరెస్ట్ చేసి తీసుకోబడినటువంటి బీసీ నాయకులను వెంటనే విడుదల చేయాలనేది కూడా ప్రజెంట్ బీసీ సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సో ఒక రకంగా అయితే అక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా నాంపల్లి సాధారణంగానే రద్దీగా ఉంటుంది. అలాంటిది బీసీ సంఘాల మెరుపు ధర్నాతో ఒకసారిగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో ఏదైతే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చూడాలి మొత్తం మీద భవిష్యత్తులో కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయి అనేది కూడా బీసీ సంఘాలు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సిద్ధమైంది. ఆ దిశగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎన్నికలు మాత్రం జరగడం చాలా స్పష్టంగా క్లారిటీ ఉన్నది మాత్రం మనం చెప్పొచ్చు. వంశీకృష్ణ, అయితే వందలాది మంది ఒక్కసారిగా దూసుకు వచ్చినట్టుగా తెలుస్తుంది గాంధీ భవన్ వైపు. మరి పోలీసులు ఎలా అదుపు చేస్తున్నారు? ఏదైతే ఇంటెలిజెన్స్ సమాచారం కొంత మేరకు ఉన్నా కూడా భారీ ఎత్తున బీసీ సంఘాలు వస్తాయి, బీసీకి సంబంధించిన సంఘాల నాయకులు వస్తారని మాత్రం ఒకంత పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున రావడంతో కూడా ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేసి ఏదైతే ఆ ప్రాంతం నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. వచ్చినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని తాము కదలబోమంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద గాంధీ భవన్ చుట్టుపక్కల ప్రాంతం మాత్రం ఒకంత భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజలు కూడా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. దీనిపైన 2 ఏళ్ల పాటు ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడే ఎందుకు వచ్చినటువంటి తొందర? గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల కంటే కూడా ఇప్పుడు ఇంకా తక్కువ రిజర్వేషన్లు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై వెనక్కి తగ్గాలనేది కూడా అటు బీసీ సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేయాలనేది కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం ఇక్కడే కాదు, ఢిల్లీలో కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామనేది కూడా, రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.